ప్రమాణ స్వీకారం అతి త్వరలో నిర్వహించడం జరుగుతుంది. ఒక డే డిసైడ్ చేసుకుని ఖర్చు కూడా వెరీ సభాముఖంగా ఎందుకంటే నాకు మిత్రులు ఢిల్లీ సంవత్సరం కాబట్టి ఇప్పుడు ఈజ్ డైనమిక్ అయితే నాట్ ఓన్లీ ఈ 1 years 3,000 4,000 5,000 ఎక్కువ ఉంటుంది 11th అయితే 12th ఇంకో 4,000 5,000 ఎక్కువ ఉంటుంది. కానీ వెరైస్ ఇఫ్ యూ గో టు ఇంటర్మీడియట్ there the parent is paying more than 2 lakhs, 2,50,000, 3 lakhs, 5 up to 5 lakhs ఉందండి. అప్ టు 5 lakhs తీసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కమర్షియలైజేషన్ సిస్టమ్ ఏదైతే కొద్దిగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇంటర్మీడియట్ స్కూల్ బాగా మీరు గమనించండి, బాగా రిప్యూటెడ్ ఇంటర్మీడియట్లో దాదాపు పెద్ద అమౌంట్ వసూలు చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు కూడా వాస్తవంగా వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. నేను కూడా ఐ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, మంచి గవర్నమెంట్ స్కూల్ అనేది మంచి అద్భుతమైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండేది, కాంపిటీషన్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా కొత్త గవర్నమెంట్ ఏమైనా వస్తే వాళ్ళ మార్పు కోసము, వాళ్ళ ఏదో కొత్త పని చేసి దాన్ని చెప్పుకోవడం కోసం వీటిని డైల్యూట్ చేస్తూ ఆఖరికి వస్తే కులాల పేరున మతాల పేరున స్కూల్ పెట్టేసి ఉన్న స్కూళ్ళని డైల్యూట్ చేశారు. నిజంగా అది నడవకుండా ఇవి నడవకుండా చిన్న చేశారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా అద్భుతంగా నడపచ్చండి. ఒక్కొక్క స్కూల్ చూశాను 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల స్థలం ఉండి బిల్డింగ్స్ అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. నేను ఒక టీవీలో చూశాను, కరీంనగర్లో డాక్టర్ స్ట్రీట్లో పాత బిల్డింగ్ మంచి ఏరియా సెంటర్, అద్భుతమైన సెంటర్. అక్కడ వాస్తవంగా పట్టించుకోవట్లేదు. అటువంటి దాన్ని మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. సఫిషియెంట్ స్టాఫ్ని మనం పెట్టితే కనుక అసలు ఈవెన్ ఒక సామాన్య కుటుంబాలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఈజీగా ఇవ్వచ్చు. నేడు సమాజంలో ఈ సగటున కూడా కొంత మన ఫ్రీ ఎడ్యుకేషన్ విద్యా వైద్యం అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి వాటికి మనం కొద్దిగా ఫోకస్ చేస్తే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సంస్థలు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే కనుక 100% నేను దానికి దోహదం చేస్తాను చేయడానికి. కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాస్తవం 370 కొంత డిస్టర్బెన్స్ ఉన్నారు. దాని గురించి కూడా నేను ఐ విల్ టేక్ యాక్షన్. ఇప్పటికీ వాళ్ళకు పెండింగ్ డిజేస్ ఉన్నాయి. ఆ తర్వాత పిఆర్సీ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఇక చాలా ఇంకోటి మోడల్ స్కూల్స్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే సర్వీస్ రూల్స్ ఒక సిస్టమేటిక్గా లేవు. వాటిని కూడా రెగ్యులేట్ చేసేసి గవర్నమెంట్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా నేను కొన్ని పద్ధతులు ఒక సిస్టమేటిక్గా చేద్దామంటే ఆలోచన నాకు ఉంది. బీజేపీ టికెట్ ఎందుకు తీసుకుంటున్నాను అనడానికి చెప్తున్నాను. వాస్తవంగా ఇక్కడ 1 నేషన్ 1 విజన్, సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ 4 స్లోగన్స్ అద్భుతమైన. ఇందులో చాలామంది అనుకుంటారు కదా, అంటే అంతా వీళ్ళు డివిజన్ చేస్తున్నారు మతాల చాలా అసలు ఏమీ లేదు. మతాలు అనేది ఏమీ లేదు. ఇక్కడ అందరు కలిసిపోయేటువంటి ఉద్దేశంగానే ఈ స్లోగన్స్ తీసుకోబడింది. మోడీ గారు అద్భుతమైనటువంటి సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్ డెవలప్మెంట్ విషయంలో కూడా దీనికి మోర్ ఓవర్ ఈ ఎడ్యుకేషన్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానివల్ల ఇది ముఖ్యంగా స్కూల్ లెవెల్లో 5+3+3+4 అనే సిస్టమ్ చాలా అద్భుతమైనటువంటి ప్యాటర్న్. అంత మొదలు హెచ్ఎస్సీ ఉండే, తర్వాత పిఎస్సీ ఉండే, తర్వాత 10+2 వచ్చింది. ఎప్పుడైతే 10+2 వచ్చిందో మీరు గమనించండి మిత్రమా, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాతనే కొత్త ఎడ్యుకేషన్ ఎంత కమర్షియల్ అయిందండి. పాపం పిల్లవాళ్ళు 10th కాగానే ఒక 2 years ఎట్లా నిజంగా కొడుకుని డాక్టర్ చేయాలో ఇంజనీర్ చేయాలో కొంత గొప్పవాడు చేసుకోవాలని చెప్పేసి పొలము పుట్ర ఆవు అది ఇదేమన్నా బండ్లు ఉంటే కూడా అమ్ముకొని ఆ సంవత్సరానికి 1,50,000 2 లక్షలు 3 లక్షలు ఒక 2 నెలలు కష్టపడుతున్న 4-5 లక్షలు పోతపాయ అనుకొని ఏం చేస్తున్నాడు, ఒక మంచి వాడు ఐఐటి అంటాడు, మంచి నీట్ అంటాడు, ఏదో అంటాడు. కాబట్టి వాడు నాకు 5 ఆశ ఉంటుంది దానికి. ఇక్కడ ఏంటంటే ఈ ఆశని, ఈ పేరెంట్ కొనే ఆశని ఏదైతుందో వాళ్ళు సొమ్ము చేసుకునే పద్ధతిలో కొత్త టెక్నిక్స్తో పద్ధతితో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో కమర్షియల్ వ్యాపారం మొదలైంది. ఆ తర్వాతనే ఈ కార్పొరేట్ వ్యవస్థ బాగా విస్తరించింది. ఆ సిస్టమ్ వల్ల ఇంటర్మీడియట్ రావాలి. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల 5+3 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నెక్స్ట్ 3 3rd 4th 5th, నెక్స్ట్ 3 6th 7th 8th, నెక్స్ట్ 4 9th 10th 11th 12th. ఈ 9th 10th ఇంకొక బెనిఫిట్ ఉంటుంది. 9th 10th 11th 12th ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ కూడా తీసుకొచ్చి కలపడం మూలాన సదుపాయాలు పెంచాలి, ఫెసిలిటీస్ పెంచాలి, ల్యాబ్స్, లైబ్రరీస్ అన్ని ఫెసిలిటీస్ పెంచాలి. ఈ 10th 11th 12th పిల్లగాళ్ళకు ఏదైతే బెనిఫిట్ అవుతున్నారో ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తారో వాళ్ళు 9th 10th వాళ్ళకు కూడా చెప్పాలి. కాబట్టి ఈ హై స్కూల్ పిల్లలకు కూడాను బెనిఫిట్ అవుతుంది. రెండోది పేరెంట్ కూడా చీప్ అయిపోతుంది. ఏదో రెగ్యులర్ ఫీజులో 40,000 50,000